హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామున్. చాలా రుచిగా ఉంటాయండి. చూడడానికే కాదు, తినడానికి కమ్మగా అనిపిస్తాయి. లోన వరకు అయితే ఈ గులాబ్ జాములు జ్యూసీగా, లోనేమి ఉండలేమి కట్టకుండా తింటుంటే నోట్లో వెన్నెలా కరిగేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను. గులాబ్ జాములు అయితే మంచి సర్కిల్గా వచ్చి షుగర్ సిరప్ని సరిగ్గా మంచిగా పీల్చుకునేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మెత్తగా ఉంటాయండి. గులాబ్ జాములు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిపేలా ఎలా చేసుకోవాలనేది వీడియోని డీటెయిల్గా చూసేయండి. నేనైతే నా దగ్గర ఉన్న ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ ఇన్స్టెంట్ ప్యాకెట్ వాడుతున్నాను. ఈ గులాబ్ జామున్స్ అయితే 32 వస్తాయని ఉంది. దాని వెనక్కి చక్కగా రాసి ఉంటుంది ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలన్నది. చక్కగా అయితే ఈ బ్రాండే వాడాలని లేదండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ ఇన్స్టెంట్ గులాబ్ జాము ప్యాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ గులాబ్ జాము పౌడర్ అయితే సరిగ్గా 1 కప్పు ఉంటుందండి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి కొలవకుండా డైరెక్ట్గా మిక్సింగ్ బౌల్లో వేసేసాను. మీరైతే మాత్రం కొలిచి వేసుకోండి. ఎందుకంటే షుగర్ సిరప్ని 1 కప్పు తీసుకుంటే ఈ పౌడర్, దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. షుగర్ని తీసుకొని దాన్ని సిరప్ రెడీ చేసుకోవాలనేసి మెయిన్గా మీరు కొలిచే వేసేసుకోండి. నాకైతే 1 కప్పు అయింది కదా, దీంట్లో 1/2 కప్పు వరకు అయితే మాత్రం మ్యాక్సిమం మిల్క్ పడతాయండి. ఇందులో కొందరు పాలు వేసిన తర్వాత పలుచబడిపోయిందని అంటూ ఉంటారు కదా. పలుచబడిపోయిందని భయపడనేం అవసరం లేదండి. కాసేపు బయట వదిలేసిన లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఆటోమేటిక్గా ఇందులో పౌడర్ ఉంటుంది కదా, ఆ పాలనంతా చక్కగా పీల్చేసి మెత్తగా నార్మల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఏమీ భయపడే అవసరం లేదు. అలానే ఎక్కువ వేసేయడానికి ట్రై చేయకండి. కొద్దిగా ఎక్కువ అయితే చెప్తానమాట. చూసుకుంటూ కలుపుకోండి. ఇలా నార్మల్గా ఏ మిల్క్నైనా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇందులో ఏమి ఇంకా యాడ్ చేయాల్సిన లేదు. సాల్ట్ కానీ షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన లేదు. ఓన్లీ పాలని యాడ్ చేసుకుంటే చాలు. లేకపోతే నార్మల్గా వాటర్ని, మిల్క్ లేదు అంటే నార్మల్గా వాటర్ని కూడా వేసేసుకోవచ్చు. చూసుకుంటూ మాత్రం వేసేసుకోండి. చక్కగా మనం చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ఈ గులాబ్ జాములని నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరగాలి అనిపిస్తే మాత్రం కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటేనే మంచిగా ఫ్రై అయ్యి కొద్దిగా డబుల్ క్వాంటిటీలో అయ్యి మంచిగా షుగర్ సిరప్ని పీలుస్తాయి అన్నమాట. ఇంకా గట్టిగా కలిపేశారంటే కొద్దిగా హార్డ్గా అనిపిస్తాయి. మీకు గట్టిగా గులాబ్ జాము కావాలంటే కొద్దిగా గట్టిగానే కలిపి రౌండ్ సర్కిల్గా చేసేసుకోండి. కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా చక్కగా ఉంటాయి. మంచిగా షుగర్ సిరప్ని కూడా లాగుతుంది అనమాట. ఎక్కువ హార్డ్గా కలిపేదానికంటే నార్మల్గా కలిపేసుకొని ఇంకా సాఫ్ట్ అవ్వాల్సిన లేదు, పైన స్మూత్గా అవ్వాల్సిన లేదు. కాసేపు మంచిగా కలుపుకున్న తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అనేది సైడ్కి పెట్టుకోండి. టైం ఉంది అంటే. మాకు టైం లేదు అంటే అప్పటికప్పుడు ఇలా రెడీ చేసేసుకోవచ్చు. రౌండ్గా సర్కిల్ చేసేసుకోవచ్చు. ఇందులో అయితే మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం. కాసేపు ఇలా పక్కన పెట్టేసి దీనిపైన అయితే నేను కొద్దిగా అంటే డ్రై అయిపోతుంది కాబట్టి నెయ్యిని ఒక 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని సైడ్కి పెట్టేసాను, మూత పెట్టేసి. ఇందులో అయితే మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. నేను చెప్పాను కదా, 1 కప్పు క్వాంటిటీలో మనం పౌడర్ని తీసుకుంటే అదే కప్పుతో నేను 2 కప్స్ షుగర్ని తీసుకున్నాను అనమాట. దీనికి నేను 1 కప్పు షుగర్ వేసుకున్నాను కదా, దానికైతే ఒక 4 అంటే డబల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకున్నాను. 1 కప్పుకి డబల్ క్వాంటిటీ అనమాట. అంటే 4 కప్పులు వాటర్ని వేసాను. చక్కగా ఇందులో మరిగేలోపు మనకి సిరప్ రెడీ అయ్యేలోపు ఇందులో అయితే మనం రౌండ్ చుట్టేసుకుందాం. నాకు వస్తాయా లేదని ముందు రెడీ చేసుకుని చూసాను. సరిగ్గా వస్తున్నాయి. చక్కగా సర్కిల్ అయితే రౌండ్ మంచి క్రాక్స్ ఏం లేకుండా చక్కగా వస్తున్నాయి అనేసి, మళ్ళీ కూడా నార్మల్గా నాకు అన్ని గులాబ్ జాములు కూడా ఒకే సైజుగా రావాలనేసి చిన్నగా ముందే కట్ చేసి రెడీ చేసుకున్నాను అనమాట. చక్కగా ఇలా నలిపి ముందుకి మనం సర్కిల్ చేసుకున్నామంటే మరి ఫస్ట్ హార్డ్గా ఇచ్చి పైన మళ్ళీ స్మూత్గా చుట్టుకున్నాం అనుకుండా పర్ఫెక్ట్గా గుల్లగా వస్తుంది. మనకి ఎంత పెద్ద సైజు డబుల్ క్వాంటిటీలో అవుతాయి అన్నమాట. మళ్ళీ వీళ్ళని చెప్తున్నానండి, మనం ముందుగా చక్కగా ఇలా నలిపి తర్వాత స్మూత్గా కలుపుకోవాలన్నమాట. చేతికి ముందే నెయ్యి అప్లై చేశాను కాబట్టి ఏమి అప్లై అవసరం లేదు. అంటుతున్నాయంటే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇవి చక్కగా స్మూత్గా క్రాక్స్ ఏమీ లేకుండా సర్కిల్స్గా చేసేసుకోండి. ఉండల్లాగా రౌండ్గా. చూసారా, ఏం క్రాక్స్ లేవు ఉండకి. చక్కగా ఇలా చుట్టేసుకొని అన్నీ రెడీ చేసుకోండి. నాకైతే ప్యాక్ పై 32 వస్తున్నాయని ఇంకా 32 రావాలి అనేసి ఇంకా టార్గెట్ పెట్టేసుకున్నాను. ఎంత చిన్న క్వాంటిటీ చేసుకోవడానికి ట్రై చేస్తే అంత ఎక్కువ వస్తాయి అన్నమాట. మన షుగర్ సిరప్లో నేను అప్పటికప్పుడు దంచి ఇలాచీ పౌడర్ వేసేసాను. కొద్దిగా పలుచుగా మనకి జిగురులా అనిపిస్తే చాలు ఈ షుగర్ సిరప్ అనేది.
చూసావా, మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో మీకు ఎలా చేసుకోవాలని. ఫస్ట్ నలిపి తర్వాత సర్కిల్ మోషన్లో మనం రౌండ్ చుట్టేసుకోవాలన్నమాట. నలిపితే ఏ క్రాక్స్ లేకుండా వచ్చి అప్పుడు మీద కొద్దిగా చేతితో ఇలా నలిపామంటే సర్కిల్గా రౌండ్గా ఈ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. మన షుగర్ సిరప్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని దంచి అప్పటికప్పుడు వేస్తున్నాను, లేదా మిక్సీ జార్లో కొద్దిగా షుగర్ ఇలాచీ వేసి మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసేసుకోవచ్చు. షుగర్ సిరప్ అయితే మనకు కొద్దిగా జిగురులా ఉంటే సరిపోతుంది అనమాట. అదే స్టవ్పై ఇంక స్టవ్ వెలిగించేసి ఆయిల్ని పెట్టేస్తున్నాను. అంటే గులాబ్ జామున్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే కడాయిలో సరిపోతుంది అనమాట. ఆయిల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గులాబ్ జాములు వేసుకోవాలి. మనం కడాయిని బట్టండి, నాకు వెడల్పాటి కడాయి కాబట్టి అన్ని గులాబ్ జాములు పట్టేసాయి. సరిగ్గా ఆయిల్ కూడా పై వరకు వేసాను కాబట్టి కాసేపు వేసుకున్న వరకు కాసేపు వదిలేసిన తర్వాత అప్పుడు మెల్లిమెల్లిగా కలిపేసుకోండి అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా గరిటె ఎలా తిప్పుతున్నానో అలా గులాబ్ జాముపై ఒకదాని తర్వాత అలా తిప్పామంటే ఈక్వల్గా సేమ్ కలర్ అన్నీ ఒకే కలర్లో వస్తాయి. కొన్ని బ్లాక్గా అయిపోతుంటాయి, కొన్ని బ్రౌన్గా అయిపోతుంటాయి అనమాట. అలా కాకుండా సేమ్ ఈక్వల్గా కలర్ మంచిగా ప్రతి ఈవెన్గా వేగుతాయి అనమాట. ఇలా కలుపుకోవడం వల్ల మంచి కలర్ వచ్చేస్తాయండి. మంచి కలర్ రావాలి. ఫ్లేమ్ మాత్రం తప్పకుండా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అంతవరకు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోన్ వరకు కూడా గులాబ్ జామున్ అనేది మంచిగా ఉడుకుతుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఎయిర్ బబుల్స్ కూడా తగ్గిపోయేవి. ఇంకా డైరెక్ట్గా నేనైతే షుగర్ సిరప్లో వేసేస్తున్నానండి. లేదు అంటే మీరు సైడ్కి తీసి వెంటనే మళ్ళీ వేసేయవచ్చు. ఇంకా ఆయిల్ ఏం లేకుండా అంకేముంటుందండి, ఆయిల్ చక్కగా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి వెంటనే ఆ గులాబ్ జామ్ సిరప్లో వేసేసాను. ఇంకా సిరప్ కూడా కొద్దిగా వేడిగా ఉంది, ఇవి వేడిగా ఉన్నాయి. ఆ వేడికి చక్కగా మెత్తబడిపోతుంది అనమాట. మీకు మెత్తబడకూడదు గులాబ్ జాము అంటే ఈ సిరప్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వేసుకోండి. గులాబ్ జాము అంత వేగంగా మెత్తబడదు కూడా. కొద్దిగా గట్టిగా ఇష్టపడేవాళ్ళు, మెత్తగా ఇష్టపడేవాళ్ళు మాత్రం వెంటనే వేసేసుకోండి. చక్కగా గులాబ్ జాములు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించేసుకోండి. చక్కగా లోన వరకు బాగా వేగుతాయి, ఉండలేమి కట్టవన్నమాట. లోన కూడా మంచిగా ఈ కలర్ వస్తేనే మంచి కలర్ఫుల్గా ఉంటాయండి గులాబ్ జామున్స్ అనేవి. ఇది చక్కగా ఇలా గులాబ్ జాములు బాగా వేగిన తర్వాత షుగర్ సిరప్ వేసిన తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసి వదిలేసామంటే, హాఫ్ అన్ అవర్ అండి, ఒక 20 minutes పెట్టి వదిలేసామంటే చూసారా ఎంతో రుచికరమైన గులాబ్ జాములు రెడీ అయిపోయి. చూస్తే అలా వేయగానే సిరప్ లాగేసరికి మంచి కలర్ఫుల్గా అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనమైతే చక్కగా లోన వరకు మంచిగా సిరప్ లాగిందా లేదా, చక్కగా ఉందా లేదా అని స్పూన్ పెట్టి చూద్దామండి. చూడడానికైనా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా కట్ చేసి తింటుంటే అబ్బబ్బబ్బబ్బా అద్భుతంగా ఉందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంటి దగ్గర ఏ బ్రాండ్ ఇన్స్టెంట్ బ్రాండ్ కానీ దొరికితే మాత్రం అప్పటికప్పుడు ఇలా నేను చెప్పేలా చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, ఛానల్ని ఫాలో అవుతుంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.